బ్యాక్. మీరు చూస్తున్నది ఫేస్ ద జర్నలిస్ట్. ఈ వారం మన అతిథి చిరంజీవి గారు. ప్రజారాజ్యం పార్టీలో విద్యావంతులైన యువకుల హడావుడి తక్కువగా ఉంది. నడుమంత్రపు సిరితో రాజకీయాల్లోకి రావాలనుకున్న వారి హడావుడి ఎక్కువ ఉంది. యువకుల పేరుతో వారు చేస్తున్న హడావుడి ఎక్కువ కనిపిస్తుంది. ఈ అవకాశం ఎందుకు దొరికిందంటారు? ప్రజారాజ్యం పార్టీలో ఎక్కువ మంది యువకులు, విద్యావంతులు, ఎన్ఆర్ఐస్ అండ్ డాక్టర్స్, లాయర్స్ ఇంతమంది ఉన్నారు. నేను మాట్లాడుతున్నది వారు ఉన్నారు, వారు కాదని నేను అనడం. హడావిడి చేసేవారిని, బయటికి కనిపించేవారు, మీ పార్టీ చుట్టూ తిరిగేవారు, లేదా మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీతో పాటు ప్రచారంలో పాల్గొనేవారు, వారి హడావిడి చూస్తుంటే ఆ నడుమంత్రపు సిరితో వచ్చిన వారు చేస్తున్న హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే అది నాకైతే కనుక అలాంటి హడావిడి నాకైతే కనపట్టలేదు. అది మీరు ఎందుకు అన్నారు, ఎవరు దృష్టిలో పెట్టుకున్నారు, నేను నాకు కనపట్టలేదు. అట్లా ఎన్టీ రామారావు గారికి మీకు కంపారిజన్ చూసుకుంటే, ఎన్టీ రామారావు గారు 90% యువకులతో వచ్చారు. సీనియర్లని కేవలం పార్టీ పదవులకే పెట్టి ఒక కీలకమైన పాత్ర వారికి లేదు. ఒక పార్టీ ఆర్గనైజేషన్ లో మాత్రమే వారికి పాత్ర ఉండింది. ఇక్కడ మీ దగ్గర వచ్చేసరికి ఇతర పార్టీల్లో స్పెంట్ ఫోర్సెస్ అని బయట జనం అనుకుంటూ ఉంటారు. ఆ స్పెంట్ ఫోర్సెస్ తో మీరు పార్టీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్స్ యొక్క అనుభవం అన్నది అది ఎంత విలువైనది అంటే అదంతా ఇంత కాదు. అలాంటి అనుభవం నాకు దొరకడం అనేది అది నా అదృష్టం. అదే రామారావు గారి సమయంలో పార్టీ ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈయన మీద నమ్మకం లేదు. ఆయనకి ఆ రోజున నాయకుల కోసం, అనుభవం వాళ్ళ కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది ఆయన. అందుకని ఆయన వెళ్లే పద్ధతిలో ఆయన మీద ఆయనకి ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఇంకా అవకాశం యంగ్స్టర్స్ కి ఇచ్చారు ఆయన. ఈ రోజున నేను యంగ్స్టర్స్ కి ఎలాగో ఇస్తున్న అత్యధిక శాతం, అలాగే సీనియర్స్ నాయకులు నాకు ఈ రోజున అండదండలు అందిస్తూ వస్తున్నారంటే అది ఎంత బలం నాకు. ప్రజారాజ్యం పార్టీకి 2 అనుబంధ సంస్థలు ఉన్నాయి, 3వది కొత్తగా వచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రముఖ పాత్ర పోషిస్తున్న అనుబంధ సంస్థలు యువరాజ్యం, మహిళా రాజ్యం. యువరాజ్యం ప్రజారాజ్యం పార్టీకి ప్యారలల్ ఆర్గనైజేషన్ గా ముందుకు వెళ్తోంది. మీరు చేస్తున్న కార్యక్రమాలకు ప్యారలల్ గా ఇంకో కార్యక్రమాలు చేస్తుంది. అదొక రాజకీయ పార్టీ అని అనిపించే విధంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది ఈ పార్టీలో? కాంట్రడిక్షన్ అని అనుకోవట్లేదు. అసలు ప్రోగ్రామ్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఒక్కొక్క వింగ్ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంటారు. అసలు ముందుకే వెళ్లకపోతే బాధపడాలి కానీ వాళ్ళు ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళటానికి వాళ్ళ దీంట్లో వెళుతూ ఉంటే కనుక, వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ ప్రకారం వెళుతుంటే ఇట్స్ గుడ్ సైన్. అంటే ఒక సమాంతర పవర్ సెంటర్ అక్కడ డెవలప్ అవుతుందనే అభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఉందా? అట్లాగా పవర్ సెంటర్ అనేది ఇంపాసిబుల్. ఇది వ్యక్తి స్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. అందరూ కలిసి కలెక్టివ్ గా ఒక మాట అనుకుంటారు, వాళ్ళ విధులు ఆ టైం ప్రకారం నిర్వర్తించుకుంటారు తప్ప ఇందులో అట్లాగా వ్యక్తిగతంగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. చిరంజీవి గారు, మీ అనుబంధ సంస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి లోపల చూస్తే ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంది, ఆలోచన తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే జనం వింటారు, జనం పార్టీ పట్ల ఆకర్షితులవుతారు, వారి వల్ల జనంలోకి చొచ్చుకుపోయినట్టుగా కనిపిస్తుందనే అభిప్రాయం ఒకటి కనిపిస్తోంది. కానీ రాజకీయాల్లో కావాల్సిన ఆలోచనని ఒక రకంగా, ఒక పాయింట్ ని ఈ రకంగా మనం జనం ముందు పెట్టినట్టయితే దానివల్ల పార్టీకి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచన కనిపించడం లేదు. అన్ని రకాలుగా ఆలోచించడానికి, అన్ని చేసుకోవడానికి అనుభవం అందరూ ఉన్నాము. కాబట్టి ఆలోచనలు వాళ్ళు లేకుండా లేదు. వాళ్ళు కూడా ఆలోచన లేకుండా అని మీరు అన్నంత మాత్రాన నేను అది ఏమాత్రం యాక్సెప్ట్ చేయను. వాళ్ళు చాలా ఆలోచన పనులు. అండ్ కళ్యాణ్ ఉన్నాయంటే ఈ సొసైటీ మీద తనకున్న అవగాహన కానీ, ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఆ విధంగా అవటానికి ఎంతో మదన పడుతుంటాడు. తను మదన పడేది, తన వాళ్ళ గురించి ఆలోచించేది పైకి కనపడదు, తనకు మాత్రం తెలుస్తుంది. కానీ మీకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కి ఆవేశం ఎక్కువ, అంత ఆవేశం రాజకీయాల్లో పనికిరాదని? ఆవేశం అనేది తను చాలా ఎసెట్ గా మార్చుకుంటున్నాడు. ఆవేశం అన్నది దెబ్బలాడటానికో లేకపోతే వాళ్ళ ఈ యొక్క ఆవేశాలు అనేవి నష్టానికి కాదు. ఆవేశం ప్రొడక్టివ్ ఆవేశం, అది అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఆవేశం. అది ఎస్, ఒక అల్లూరి సీతారామరాజుకి ఆవేశం ఉంది, ఒక భగత్ సింగ్ కి ఆవేశం ఉంది. ఆవేశం లేకపోతే రాజకీయాలు రావటం వేస్ట్. ఆవేశం ఉంది. ఆవేశం వ్యక్తం చేసుకోవడంలో నేను ఒకలా చేసుకుంటాను, కళ్యాణ్ ఒకలా చేసుకుంటాడు. గాంధీ మహాత్ములు అప్పట్లో ఒకలాగా చూపించారు, ఆయనకి ఆవేశం ఉంది. ఆవేశం అనేది ఇట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ. ఆవేశం లేకపోతే ప్రజల కోసం అసలు ఈ ప్రజాసేవ రావటం వేస్ట్. మీకు కూడా ఆవేశం ఉందనుకుంటున్నారా? 100% ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశాన్ని ఎలా వ్యక్తపరుస్తావు అన్నది మన మెచ్యూరిటీని బట్టి, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, మన జీన్స్ బట్టి ఉంటాయి. కానీ ఒక విషయం చూసినట్టయితే మహిళా రాజ్యం అధ్యక్షురాలు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. దాని
దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా మహిళా రాజ్యం అధ్యక్షురాలు కూడా అంతే ఆవేశపరురాలు, రాజకీయాల్లో ఒక ఆవేశంతో అదే రకంగా ఆలోచనని కూడా చేసి ఆ విమర్శలు చేస్తారనుకుంటున్నారా? ఫస్ట్ టైం శోభారాణి గారే ఈ యొక్క పొలిటికల్ ఏరియాలో ఫస్ట్ టైం మాట్లాడినట్టుగా శోభారాణి గురించి మీరు మాట్లాడుతుంటే నేను ఇట్లాగా శోభారాణి గారిని పాయింట్అవుట్ చేసేటటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఇదేమైనా మొట్టమొదటిసారా? ఇదే ప్రజారాజ్యాన్ని అన్నప్పుడు మీరు అందరూ ఎందుకు అంత ఇదిగా ఫోకస్ చేసి మీరందరూ టెలికాస్ట్ చేశారు? కానీ ప్రజారాజ్యం పార్టీ ఒక మార్పు, ఒక రకమైన రాజకీయాలనే ఉద్దేశంతో వచ్చింది. ఆ పార్టీ కూడా ఇతర రాజకీయ అందరూ కలిసి ప్రజారాజ్యాన్ని అనొచ్చు, వ్యక్తిగతంగా మమ్మల్ని ఏమైనా అనొచ్చు, మమ్మల్ని ఏమైనా అనొచ్చు, చూస్తూ ఉంటారు వాళ్ళ అధినాయకులు గాని ఇంకోళ్ళు గాని. మరి ఈ అమ్మాయి ఒక్కసారి తనకున్నటువంటి తను ఒక హ్యూమన్ బీయింగ్ అండ్ తను కూడా ఎమోషన్ కి లోనై ఒకసారి అన్నది మాత్రం అది మాత్రమే ఫోకస్ చేసి ఈ రోజు కూడా మీరు వదలటం లేదు అంటే అదేదో ఇంకా జరగద్ది పొలిటికల్ ఎప్పుడు చోటు చేసుకునేది మీకే ఫస్ట్ టైం జరిగిందని మీరు అంటుంటే ఇప్పుడు మర్చిపోలేకపోతున్నారంటే అదంత పెద్ద డ్యామేజ్. మాకు జరిగిన డ్యామేజ్లో అదంత తెలంగాణ విషయంలో కానివ్వండి, అదే రకంగా ఎస్సీల వర్గీకరణ విషయంలో కానివ్వండి, అదే రకంగా రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఓబీసీస్ రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఇతర ఇలాంటి కీలకమైన విషయాలు రాష్ట్రంలో ప్రస్తుతం చాలా రగులుతున్న విషయాలు, వీటన్నింటి పట్ల మీకు ఒక స్పష్టమైన వైఖరి లేదనిపించే సంఘటనలు అనేక ఇంతకుముందు జరిగినాయి. తెలంగాణ పైన మీరు క్లియర్ గా మాట్లాడలేదు. కొత్తగా మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు, ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా మీరు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏ రకంగా మీరు క్లారిటీ లేదు అని అంటున్నారో నాకైతే అర్థం కాల. అంటే ఆ రాజకీయ పార్టీలు ఎంత అస్పష్టంగా ఈ అంశం పట్ల వాళ్ళు కూడా అస్పష్టంగా ఉండాలని ఒప్పుకున్నారు మీరు? కాదండి, 60 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్, 30 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం, వాళ్ళకు కూడా స్పష్టత లేదు అని మీరు అంటున్నారు. అప్పుడు వాళ్లకు రాజకీయ స్పష్టత లేదు, మీకు కూడా రాజకీయ స్పష్టత లేదా? వాళ్ళకి లేదంటే చెప్పండి, దానికి ఆన్సర్ నేను చెప్తాను. నా మటుకు నేను అనుకునేది వాళ్లకు రాజకీయ స్పష్టత లేదు, విషయం పట్ల స్పష్టత లేదని కాదు, సమస్య పట్ల స్పష్టత లేదని కాదు, రాజకీయ స్పష్టత వాళ్ళలో లోపించింది, మీలో కూడా ఆ రాజకీయ స్పష్టత లోపించింది. అంటే మీరు కూడా సమయానికి తగ్గట్టుగా మీ స్పష్టతను మార్చుకుంటారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ కి 30 సంవత్సరాల తెలుగుదేశానికే స్పష్టత లేదు ఇలాంటి విషయాల్లో అంటే మరి మీరు నన్ను అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, స్పష్టత నాకున్నది కాబట్టి ఈ రోజున నా మేనిఫెస్టోలో తెలంగాణ గురించి నేను క్లియర్ రాశాను. ఎవరైనా రాయగలిగారా వాళ్ళ మేనిఫెస్టోలో? ఎస్, నాకు చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో వాళ్ళకి నేను మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటాను. ఎంతమంది నిలబెట్టుకున్నారు చెప్పండి వచ్చిన మాట. వాళ్ళందరూ రాజకీయాలు వాడుకుంటున్నారు తప్ప ఈ నినాదాలని. వాళ్ళు ఏమైనా వాళ్ళ ప్రజల గురించి వాళ్ళ అభిష్టం ప్రకారం ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎవరికి లేదు క్లారిటీ. ఏదో రెగ్యులర్ గా అడగాలి కాబట్టి వరుస పెట్టి అడుగుతున్నారు. కానీ ఈ రోజు మేనిఫెస్టోలో కూడా మీరు ఆ విషయం పెట్టారంటే మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి. ప్రజలంతా చేస్తున్నారు. ఎవరు పెట్టారు చెప్పండి? ఇద్దరు పెట్టలే. తెలంగాణ విషయం తీసుకుని ఎవరు పెట్టలేదు ఇంతవరకు. మేమే పెట్టా ఫస్ట్ టైం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం రోసయ్య కమిటీ వేసాము. ఆ రోసయ్య కమిటీ ఇస్తావు అంటూ ఇంతవరకు లేదు. మీరు చూడండి కావాలంటే ఒకసారి. ఫస్ట్ టైం మేమే అన్నది ప్రతి ఒక్కరు అన్నారు. ఇంకో విషయం చెప్తాను, తెలంగాణ విషయంలో ఇంత సీనియర్ అయినటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అన్నారు, అందరికంటే చిరంజీవి ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజున ఆయన చెప్పారు ఆ విషయం మీద అని చెప్పేసి. జగిత్యాలలో నేను ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాలి అనుకున్నప్పుడు గద్దార్ లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. అసలు చక్కగా చెప్పాడు ఆయన. తెలంగాణలో నిజమైన తెలంగాణ ఏమిటి అనేది చిరంజీవికి ఉంది స్పష్టత, వీళ్ళెవ్వరికి లేదు. ఇన్నాళ్ల తర్వాత ఒక మనిషి వెలుగెత్తి చాడుతున్నాడు సామాజిక తెలంగాణ. మేమందరం దీనికోసం ఏదంటే ఆయన చెప్పుకొచ్చారు. ఇక వర్గీకరణ ఉంటే కనుక సైంటిఫిక్ వేలో ఉండాలి. ఎన్నో ఉన్నాయి కులాలు, ఉప కులాలు ఉన్నాయి అందులో. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. అది సామాజిక సమస్య తీసుకున్నాను. అలాగే వాళ్ళు కూడా దానికోసం ప్రయత్నిస్తున్నారు. ఆ రకం ఉంది. ఏంటి ఇంతకంటే ఏం కావాలి? రానివ్వండి, అవకాశం చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి? చిరంజీవి ఫేస్ ద జర్నలిస్ట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. చిరంజీవి మళ్ళీ సినిమాలోకి వస్తాడా? ఒక్కసారి ప్రజల కోసంగా నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సేవకుడిగానే నా జీవితం అంకితం అని నేను అన్నానంటే ఇది శిలాశాసనం. దట్స్ ఇట్.